ప్రస్తుతం చూస్తున్నాం కదా మన బడా గణేష్ ఖైరతాబాద్ బడా గణేష్ 70 అడుగుల విగ్రహం ఇప్పుడైతే నిమజ్జనం అయితే చేయబోతున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు క్రేన్ ద్వారా ఆల్మోస్ట్ వాటర్ లో అయితే పడిపోతుండగా మనం చూడొచ్చు. ఇప్పుడు ఎంత స్లోగా నిమజ్జనం అయితే చేస్తూ ఉన్నారు. అయితే మన బడా గణేష్ తో పాటు బాలరాముడు ఏదైతే మన అయోధ్యలో స్వయంగా ఎలా అయితే ఉంటాడో అదే విధంగా బాలరాముడిని కూడా ఇక్కడ నిమజ్జనం అయితే చేస్తున్నారు. బాలరాముడితో పాటు రాహు కేతు కూడా ఇప్పుడైతే నిమజ్జనం అయితే కాబోతున్నారు. సో ఇదంతా చూడడానికి జనాలు అయితే మనం చూడొచ్చు ఎంతో తండోపతండాలుగా ఎక్కడి నుంచో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కదా హైదరాబాద్ ఇలా ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఎక్కడెక్కడి నుండో మనకి కేరళ, తమిళనాడు, బెంగళూరు ఇలా ఎంతో మంది అయితే ఎక్కడెక్కడి నుంచో అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూడొచ్చు 70 అడుగుల విగ్రహం ఈసారి అయితే శ్రీ సప్తముఖ మహాగణపతిగా అయితే దర్శనం ఇచ్చారు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఎంత అందంగా కనిపిస్తున్నాడో. అయితే కొద్ది కాసేపట్లో మనకు 10 రోజులుగా అయితే ఎంతో మంచిగా అయితే ఇక్కడ మనకి 10 రోజులుగా అయితే ప్రతి ఒక్కరికైతే దర్శనం ఇచ్చారు. దీన్ని చూడేసేందుకు ప్రతిరోజు లక్షలాది పైగా మంది అయితే ఎక్కడెక్కడి నుంచో అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడు కూడా ఎంతో మంది లక్షలుగా అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూడవచ్చు తండోపతండాలుగా మంది వచ్చారు. అక్కడ చూడండి ఇలా అయితే స్లోగా స్క్రీన్ లో అయితే స్లోగా ఇలా నిమజ్జనం అయితే చేస్తూ ఉన్నారు. ప్రతి ఇయర్ 2-3 వరకు అయితే నిమజ్జనం చేస్తారు. ఈ ఇయర్ కూడా ఇలాంటి ప్రాబ్లం రాకుండా అయితే నిమజ్జనం చేశారు. ఇక్కడ మన బాలాపూర్ లో కూడా ఈసారి లడ్డు కూడా 30 లక్షల 1,000కి అయితే వేలంపాటలో సెల్ అయినట్లయితే మనం చూస్తున్నాం. వేలంపాటలో పొందారు. కలన్ శేఖర్ రెడ్డి గారు అయితే 30 లక్షల 1కి అయితే బాలాపూర్ లడ్డును అయితే పొందడం అయితే జరిగింది వేలంపాటలో. ఇక్కడ మనం ఇప్పుడు ఖైరతాబాద్ గురించి మాట్లాడుకుంటే కనుక ఖైరతాబాద్ గణేశుని అయితే ఇక్కడ క్రేన్ నెంబర్ 4 దగ్గర అయితే నిమజ్జనం అయితే చేస్తూ ఉన్నారు. చూడండి క్రేన్ కూడా చాలా పెద్ద క్రేన్ అయితే తెప్పించారు. ఇక్కడ మనం చూడొచ్చు 70 అడుగుల విగ్రహాన్ని మనం చూస్తున్నాము. దీన్ని ఎలాంటి ప్రాబ్లం రాకుండా పోలీస్ సిబ్బంది కూడా మనకి 700కు పైగా పోలీస్ సిబ్బంది, అదే విధంగా మనకి ఇక్కడ డాక్టర్స్ కానివ్వండి ఇలాగ ఇంకా ఎవరికి కూడా ఏం కాకుండా ఇంకా వాటర్ సప్లై ఇలా ప్రతి ఒక్కరికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు మనం గణేశుడు గురించి మాట్లాడుకుంటే కనుక ఈసారి గణేశుడు మనకి 7 తలలతో 14 చేతులతో అదే విధంగా 7 తలల పాముతో ఇలా అయితే దర్శనం ఇచ్చారు. శ్రీ సప్తముఖ మహాగణపతిగా అయితే దర్శనం ఇచ్చారు. ఇప్పుడు ఆల్మోస్ట్ వాటర్లకు దిగిపోతుందనే చెప్పొచ్చు. ఇప్పుడు నీటిలో ఆల్మోస్ట్ ఇప్పుడు నీటిలోకి మునిగిపోతుందనే చెప్పొచ్చు. నిమజ్జనం అయితే చేస్తూ ఉన్నారు. అయితే అసలు ఇంత తొందరగా అయిపోతుంది కూడా అని ఎవరు అనుకోలేదు. ఉన్న 10 రోజులు కూడా చాలా మంది అయితే మంచి ఎంజాయ్ చేశారు. చాలా భక్తులు అయితే మనకి చూడొచ్చు. చూస్తున్నాం కదా గణేశుడు అయితే నిమజ్జనం అయితే కాబోతున్నాడు. ఇంకా కొద్ది సేపట్లో 2 నిమిషాలు కూడా పట్టేంత సమయం కూడా లేదు. ఆల్మోస్ట్ మునిగిపోయాడనే చెప్పొచ్చు. మనం నీటిలో చూస్తున్నాం కదా ఏ విధంగా అయితే మునుగుతున్నారో. అసలు ఈ 10 రోజుల్లో మనం ఇంత తొందరగా అయితే ఇది 10 రోజులు మనకి అసలు అనుకోకుండానే గడిచిపోయిందనే చెప్పొచ్చు. 10 రోజులు మాత్రం కొన్ని లక్షలాది మంది అయితే ఖైరతాబాద్కి వచ్చి అయితే దర్శనం చేసుకున్నారు. ఈ ఇయర్ అనే కాదు 1954 నుండే మన ఖైరతాబాద్ గణేశుడు అంటే ఎంతో ఫేమస్. ఒక్క అడుగు నుండి మొదలైన గణేష్ ఇప్పుడు 70 సంవత్సరాలతో 70 అడుగుల గణేశుడు ఇప్పుడైతే నిమజ్జనం అయితే కాబోతున్నాడు. గణేశుడితో పాటు మన స్వయంగా బాలరాముడు ఏ విధంగా అయితే ఉంటాడు అయోధ్యలో, సో బాలరాముడు అదే విధంగా రాహు కేతువు కూడా నిమజ్జనం అయితే కాబోతున్నారు. అదే విధంగా మనకి శివపార్వతుల కళ్యాణం, లక్ష్మీ పార్వతుల కళ్యాణం కూడా ఇక్కడ నిమజ్జనం అయితే కాబోతున్నారు. చూడొచ్చు మనము ఏ విధంగా అయితే ఎంత స్లోగా ఎలాంటి ప్రాబ్లం రాకుండా గణేశుడికి కూడా ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఎంత స్పష్టంగా ఎంత నీట్ గా అయితే నిమజ్జనం చేస్తున్నారో చూడొచ్చు మనం. సో ఎలాంటి ప్రాబ్లం రాకుండా మంచిగా అసలు ప్రతి ఇయర్ 2-3 వరకు నిమజ్జనం చేస్తారు. ఈ ఇయర్ కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా. అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి చిన్న స్పీచ్ ఇచ్చి చిన్న దర్శనం చేసుకొని వెళ్ళడం జరిగింది మొదటి రోజు. అదే విధంగా ఇప్పుడు నిమజ్జనం రోజు కూడా దర్శనం చేసుకొని అయితే వెళ్ళడం జరుగుతుంది. దీన్ని చూసేందుకు అయితే ఎంతో మంది తండోపతండాలుగా అయితే జనాలు వస్తున్నారు. అయితే 70 అడుగుల విగ్రహం ఇప్పుడు నిమజ్జనం అయితే కాబోతుందని చెప్పొచ్చు. మనకి ఏ విధంగా అయితే చేస్తున్నారో చూడండి, ఎంత స్లోగా చేస్తున్నారో మనం చూడొచ్చు. అసలు ఇంత తొందరగా అయిపోతుందని కూడా ఎవ్వరు అనుకోలేదు. మనకు ఈసారి చూడొచ్చు మనకంటే ప్రతి ఇయర్ ఏదో ఒక రూపంతో అయితే దర్శనం ఇస్తారు. ఈసారి శ్రీ సప్తముఖ మహాగణపతిగా అయితే దర్శనం ఇస్తున్నారు దేవుడు. మనకి గణేశుడు అసలు ఇంత తొందరగా అయిపోతుందని ఎవరు అనుకోలేదు. బట్ దీన్ని చూసేందుకు తండోపతండాలుగా జనాలు కూడా మా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఎన్నో రాష్ట్రాల నుంచి అదే విధంగా వేరే కంట్రీ నుంచి కూడా మనకి వచ్చినట్లు ఇక్కడ కనిపిస్తున్నారు. ఇక్కడ అలాగే కొన్ని లక్షల మంది అదే విధంగా మనకి ఈ 10 రోజుల్లోనే 1,01,00,000 రూపాయలు చందాలతో పాటు ఇలా
హుండీలో వేసిన ఏవైతే డబ్బులు ఉంటాయో అంటే ఫోన్ పే చేసిన ప్రతి ఒక్కటి ఏవైతే ఉంటాయో భక్తుల ద్వారా వచ్చిన ప్రతి ఒక్కటి 10 లక్షల వరకు అయితే రావడం అయితే జరిగింది. మనం చూస్తున్నాము గణేశుడు కూడా స్లో మూమెంట్ లో అయితే స్లో మూమెంట్ లో అయితే నిమజ్జనం అయితే కాబోతున్నాడు. ఎంత స్లో మూమెంట్ లో అవుతున్నాడో చూడండి. అసలు ఇంత స్లో మూమెంట్ లో అవుతాడని కూడా అంటే ఇంత తొందర అవుతుందని అసలు అనుకోలేదు. బట్ చాలా మంది ఓకే ఈ నిమజ్జనం రోజు కూడా చాలా మంది అయితే ఎంజాయ్ చేశారు. 6కే శోభయాత్ర స్టార్ట్ కాగా ఇప్పుడు ముగిసిపోతుంది అనే చెప్పొచ్చు. దీని తర్వాత మన బాలాపూర్ గణేశుడు కూడా రాగా బాలాపూర్ గణేశుడిని చూసేందుకు కూడా జనాలు తండోపతండాలుగా వస్తారు. ఎందుకంటే బాలాపూర్ గణేశుడు అదే విధంగా మన ఖైరతాబాద్ గణేశుడు మన తెలంగాణలోనే ఎంతో ఫేమస్. తెలంగాణ అదే విధంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమస్ అనే చెప్పొచ్చు. మన ఖైరతాబాద్ గణేశుడు బడా గణేశుడు 70 అడుగుల సందర్భంగా 70 అడుగుల సందర్భంగా 70 ఫీట్లు అయితే ఈసారి అయితే తయారు చేయడం అయితే జరిగింది. ఇప్పుడు 70 అడుగుల విగ్రహాన్ని అయితే నిమజ్జనం అయితే చేస్తున్నారు. అయితే దీంతో పాటు మన బాలాపూర్ గణేశుడు లడ్డూకు ఫేమస్. ఈసారి లడ్డు అయితే 30 లక్షల 1,000కి అయితే వేలం పాటలు వెళ్ళడం అయితే జరిగింది. కోలం శేఖర్ రెడ్డి గారు అయితే దక్కించుకోవడం అయితే జరిగింది వేలం పాటలో. అదే విధంగా ఇప్పుడు మన ఖైరతాబాద్ గణేష్ ఏ విధంగా అయితే నిమజ్జనం అవుతున్నాడో చూడండి. ఎంత స్లోగా నిమజ్జనం అవుతున్నాడో చూడండి. అసలు అనుకోలేదు దీనికి చూసేందుకు ఎంతో మంది వస్తున్నారు. అదే విధంగా కమ్యూనిటీ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అయితే అన్ని చర్యలు తీసుకొని చాలా ఘనంగా అయితే సక్సెస్ఫుల్ గా నిమజ్జనం చేశారని అయితే చెప్పొచ్చు. ప్రతి ఇయర్ ఎవరికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా అయితే అలాగే అక్కడ ఎవరైనా పడిపోతారు కాబట్టి అలా పడిపోయినప్పుడు వెంటనే మన గజ ఈతగాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ గజ ఈతగాళ్ళను కూడా అందుబాటులోనే పెట్టాలని అయితే మనం చూస్తున్నాము. అదేవిధంగా సీసీ కెమెరాలు, డ్రోన్స్ ఇవన్నీ ఫ్లయింగ్ లో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కటి రికార్డింగ్ లో ఉన్నాయి కాబట్టి ఎవరికి ఏం కాకుండా అందరూ యాక్టివ్ అందరూ అలర్ట్ గా అయితే ఉన్నారు. అంటే పోలీస్ సిబ్బంది కానివ్వండి, ఇలా ఇప్పుడు గజ ఈతగాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరైతే ఇక్కడ మనకి ఉన్నారనే చెప్పొచ్చు. ఫైనల్ గా అయితే మనం చూస్తూ ఉన్నాం గణేష్ అయితే ఇంకా నిమజ్జనం అయితే అయిపోయాడు అని అయితే మనం చెప్పొచ్చు. ఎందుకంటే అసలు ఎంత తొందరగా అయిపోతారని కూడా అనుకోలేదు. అంటే కొంచెం సంతోషంగా ఉన్నప్పటికీ కూడా చాలా బాధగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా తొందర అయిపోతున్నాడు కాబట్టి మళ్ళీ సంవత్సరం వరకు మనం ఈ మూమెంట్ కోసం అయితే వెయిట్ చేయాలి. గత ఏడాది కూడా ఇదే టైం వరకు అయితే నిమజ్జనం అయితే అయిపోయాడు. మళ్ళీ ఈ సంవత్సరం అయితే అయిపోయింది. సో ఇంకొక మళ్ళీ సంవత్సరం వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. నిమజ్జనం అయిపోయారనే చెప్పొచ్చు. దీంతో మళ్ళీ ప్రజలు చూడొచ్చు జైపల గణేష్ మహారాజ్ కి జై, బాయ్ బాయ్ గణేష, బాయ్ బాయ్ గణేష అంటూ చాలా ఆనందంగా అయితే అంటున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే ఎవరికి ఏం కాకుండా కదా గజ ఈతగాళ్ళు కూడా చుట్టుపక్కల మన బడా గణేశుడు చుట్టుపక్కల ఒక సింహాల లాగా తిరుగుతున్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరికి మన ఖైరతాబాద్ బడా గణేశుడు అయితే నిమజ్జనం అయితే అయిపోగా అయితే ఇప్పుడు అంటే చాలా మంది రావద్దు కాబట్టి బార్గెట్లు అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఇక్కడ అంటే మెయిన్ వాళ్ళని మీడియా వాళ్ళని కానివ్వండి, పోలీస్ సిబ్బందిని కానివ్వండి, అదే విధంగా గజ ఈతగాళ్ళని కానివ్వండి, జిహెచ్ఎంసీ వాళ్ళని కానీ వాళ్ళని మాత్రమే ఇందులోకి అయితే ఎంటర్ అయితే చేసినట్లయితే చూస్తున్నాం. అయితే ఇప్పుడు నిమజ్జనం అయితే అయిపోయింది. సో నిమజ్జనం అయిపోయింది కాబట్టి ఆ గణేశుడిని చూడాలి కాబట్టి ఎంతో కొంత కనిపిస్తుంది కాబట్టి మన బడా గణేష్ 70 అడుగుల విగ్రహం ఎంతో కొంత కనిపిస్తుంది కాబట్టి బార్గెట్లు అయితే తీస్తూ ఉన్నారు. అక్కడ మనం ఎంతో మంది జనాలను చూడొచ్చు. అంటే చూద్దాం మన ఆతృత అయితే మనం చూడొచ్చు. ఎంత ఎక్సైట్మెంట్ చూడొచ్చు మనం ఎంత వాళ్ళు ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. వాళ్ళైతే ఇప్పుడు అక్కడ వాళ్ళైతే ఇప్పుడు ఇక్కడికైతే రావడం అయితే జరుగుతుంది. సో వాళ్ళు తీసుకుంటారు, అదే విధంగా చూస్తారు. ఇక్కడ మనకి చేద్దాం తిన్నరా? అదే తినాలి, ఆకలి తింగుతుంది.
ఆడి రాజేడి इधरों की जो आंख तुम्हारी चमकेगी तलवार कटारी इधरों की जो आंख तुम्हारी चमके సో ప్రెసెంట్ అయితే మనం చూస్తున్నాం కదా ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం అయితే అయిపోగా బార్గెట్లు అయితే మూయడం జరిగింది. అయితే ఇప్పుడు అక్కడ నిమజ్జనం అయిపోయాక అయితే బార్గెట్లు అయితే తెరిచారు. సో చూసేందుకు అయితే తండోపతండాలుగా జనాలు చూడండి ఏ విధంగా అయితే వస్తున్నారు, ఎంత ఆనందంగా ఆతృతంగా చూద్దామని చిన్న పెద్ద అని తేడా లేకుండా, కుల మత భేదాలు లేకుండా, ఆడ మగ అని తేడా లేకుండా ఎంత మంది వస్తున్నారో మనం చూడొచ్చు. ఇక్కడ ఎంత మంది దుంకుతుంది అంటే అది జస్ట్ ఎక్సైట్మెంట్ అని చెప్పొచ్చు. అంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా అయితే పోలీస్ సిబ్బంది కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కరు అయితే అందుబాటులోనే ఉన్నారు. పెద్ద ప్రాబ్లం లేకుండా అయితే అందరూ దగ్గరలోనే అందుబాటులోనే ఉన్నారు. జస్ట్ ఖైరతాబాద్ బడా గణేశుడు 70 అడుగుల విగ్రహాన్ని నిమజ్జనం చేయగా 70 అడుగుల విగ్రహాన్ని అయితే మన ఖైరతాబాద్ బడా గణేశుడు చూసేందుకు మాత్రమే ఇంతమంది అయితే రావడం అయితే జరుగుతుంది. దీంతో పాటు మన బాలాపూర్ గణేశుడు కూడా ఇప్పుడు అయితే నిమజ్జనం అయితే కానున్నాడు. బాలాపూర్ గణేశుడు అయితే ఎక్కడి నుంచి అండి? మేము కరీంనగర్ నుంచి. మనది కరీంనగర్, అంత మంచిదేనా? అంత మంచిదే. మరి ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది, అంత దమ్ము వస్తుంది, అసలు రాణిస్తలేరు. చాలా బాగుందండి. నేను చెప్తాను, ఇప్పుడు కొన్ని వాటర్ ఇప్పిస్తా, కొన్ని కొంచెం మంచిగా ఒక ఫుడ్ పెట్టిస్తా. అంతా ఓకేనా? మరి బడా గణేశుడిని చూసారా? సూపర్ 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 ఉన్నది. బడా గణేశుడిని చూసారా? చూసానండి. కాసేపట్లో మన బాలాపూర్ గణేశుడు కూడా రాబోతున్నాడు. ఆ గణేశుడిని కూడా దర్శనం చేసుకోండి. అంత దూరం నుంచి వచ్చినందుకు అంత మంచిగా జరుగుతుంది. చాలా చూస్తున్నాం కదా వాళ్ళ ఆనందం ఏ విధంగా అయితే ఉందో. చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చినాం వినాయకుడితో నిమజ్జనం. మొదటిసారి అంటున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఈసారి దర్శనం చేసుకున్నారా? చాలా బాగా చేసుకున్నాం. इधर दिन बंदिरे और खुशी आई तो गणपति